ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను రెగ్యులర్ చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి రానున్న సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇస్తారని ఆశిస్తున్నామని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఫ్రీడమ్, సో ఇదే ప్రజాపాలన వేదికని మేము యూజ్ చేస్తూ ఒకటే అడుగుతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున మేము పర్మనెంట్ ఒకటే అడుగుతున్నాం. మాకంటూ ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మేము ఎట్టి చాకిరి అడ్డ మీద కూలీలాగా చేస్తున్నాము. ఈ మరీ లేబర్ లాస్ కూడా మా పైన ఇంప్లిమెంట్ లేదు. మాకు కావాల్సింది ఒక రెగ్యులరైజేషన్ మాత్రమే. అంతకు మించి మేము గవర్నమెంట్ ని ఏమీ అడగట్లేదు. ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారికి ఆన్ స్టేజ్ ఒకటే మాట్లాడుతున్నాము. మీరు వచ్చే ఈ డిసెంబర్ ఈ 7th of December 2025 నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం అదే వేదిక పైన అంత పెద్ద సభలో ఈ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్స్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నాను అని ఒక్క హామీ, గట్టి హామీ ఇవ్వడానికి మా వంతు మేము ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంత సీఎం నుంచి. అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీకాంతాచారి తొలి అమరవీరుడు, తొలి తెలంగాణ అమరవీరుడు ఇలా వర్ధంతి దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఏదైతే కార్యక్రమం మేము ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాశాము. ఒకటి ఆ లేఖ సారాంశం ఏంటిదంటే, మేము గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ వెట్టి చాకిరికి గురవుతున్నాము. ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇక్కడ గత ప్రభుత్వాలు మారుతున్నాయి, కాకపోతే మా భవిష్యత్తు బతుకులో అలాంటి ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. మేము రేవంత్ రెడ్డి గారు ఈ డిసెంబర్ 7 తారీఖు ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారని ప్రెస్ మీట్ ద్వారా కానీ మాకు తెలిసిన విషయం సందర్భంగానే మేము వారికి స్వాగతం పలుకుతున్నాము. ఈ యూనివర్సిటీకి మీరు బాగు చేయాలన్న ఒక ఆలోచన మీకు ఈ యూనివర్సిటీ చరిత్రలో మీరు చిరస్నాయగా నిలిచిపోతారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మేము ఒక చిన్న స్థాయి ఉద్యోగులము. ఇక్కడ యూనివర్సిటీ ఇంత అందంగా ఇంకా ఇంత వైభవంగా ఉండడానికి మా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలా కృషి చేస్తారు. పొద్దున 6 గంటల నుంచి ఇక్కడ ఊడవడం కానీ, ఇక్కడ క్లాస్ రూమ్లకు జరగాలన్నా, విద్యార్థులు మంచిగా పాఠశాలల్లో జరుపుకోవాలన్నా, మా టీచర్లకి లీలు కానీ ఏదైనా ప్రతి ఒక్క అంశం నుంచి మొదలు పెట్టుకుంటే ఈ యూనివర్సిటీ పచ్చగా ఉండాలన్నా కానీ మా కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒక కృషి అనేది ఇన్నేళ్ల నుంచి మాది ఉంది. కాకపోతే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి మేము గురయ్యాము. ఈ ఏదైతే తెలంగాణ ప్రజాపాలన వచ్చిందో రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క శుభ సందర్భంలో మా విషయాలు కూడా మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క బహిరంగ లేఖ రాయడం ద్వారా మీకు తెలుస్తుందని చెప్పి మేము కోరుకుంటూ మేము ఒకటే విన్నపించుకుంటున్నాము. ఇన్నేళ్ల నుంచి మాకు ఏ ప్రభుత్వాలు మమ్మల్ని ఆశ చూపించినాయి, మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వానికైతే మమ్మల్ని నయవంచనకి గురి చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని చెప్పేసి అందరి చేశామని కూడా చెప్పుకోవడం గత ప్రభుత్వం ఒక వైఫల్యం. అది ఏంటిదంటే, ఇంత యుద్ధమం జరిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక్కరిని కూడా రెగ్యులర్ చేయలేదు. పైపెచ్చు రెగ్యులర్ చేశామని చెప్పుకోవడం అది ఒక ఆశా ప్రదమవుతుంది.
మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాము, మీరు ఈ డిసెంబర్ 7వ రోజు మీరు ఏదైతే యూనివర్సిటీ పర్యటనలో వస్తున్నారో మా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులని మీరు రెగ్యులర్ చేస్తానని చెప్పేసి ఒక హామీ, స్పష్టమైన హామీ మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇది ఒక మా ప్రధానమైన డిమాండ్. అంతే అంటే మేము ఒక వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదు, కానీ ప్రభుత్వానికి తెలియజేసే విధంగానే మేము ఒక సభలు కానీ సమావేశాలు కానీ జరుపుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. భవిష్యత్ కార్యాచరణ మేము ఈ రోజు మా కమిటీ సభ్యులతోటి చర్చించుకొని మీకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము. మేము ఒకటే ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, యూనివర్సిటీకి వస్తుంటే మేము ఖచ్చితంగా మా యూనివర్సిటీ అభివృద్ధి కోసం తోడ్పడతాము, దానికి మేము సహకరిస్తాము. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకునేది, మమ్మల్ని రెగ్యులర్ చేయండి. మీకు ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మేము ఎప్పుడు మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గుండెల్లో పెట్టుకుంటామని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలు.